ఐఎస్ఎంఎస్ పోర్టల్లో స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఏ విధంగా ఎంటర్ చేయాలో చూడండి. ఐఎస్ఎంఎస్ పోర్టల్ సెలెక్ట్ చేసుకొని లాగిన్లోకి రావాలి. లాగిన్, స్కూల్ యూడైస్ కోడ్, పాస్వర్డ్ ఏది ఉంటుందో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్సా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సర్వీస్లోకి వెళ్ళాలి. సర్వీస్లోకి వెళ్ళి స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మన స్కూల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, స్కూల్ లాగిన కాబట్టి. నెక్స్ట్ క్లాస్, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్, ఎన్ని సెక్షన్లు ఉంటాయని మనకు చూపిస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ లిస్ట్ వస్తుంది. డ్రాప్ డౌన్లోకి వెళ్తే ఎంతమంది ఉంటే అంతమంది వస్తుంది. లేదంటే ఇక్కడ మీరు పెన్ నెంబర్ కొట్టచ్చు, పేరైనా అది తీసుకోవాలి. తీసుకోగానే క్యాస్ట్ ఏంటిది, ఎస్సీ ఎస్టీ బీసీ, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ నేమ్, సబ్ క్యాస్ట్ యొక్క నేమ్ ఏది వాళ్ళది ఏదో, ఇక్కడ అబ్బాయి మాదిగా ఎస్సీ కాబట్టి మనం మాదిగా వచ్చేసింది. నెక్స్ట్ ఆ అబ్బాయి తెలంగాణ స్టేట్ వాడా లేక అదర్ స్టేటా అని అడుగుతుంది. అక్కడ సెలెక్ట్ చేసుకొని మన స్టేట్ అయితే అదర్ స్టేట్ అంటుంది కాబట్టి నో పెట్టేయాలి. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు మిగతా వేరే స్టేట్ వాళ్ళు ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టి నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేయాలి. దీంతో స్టూడెంట్ క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అప్లోడ్ కంప్లీట్ అవుతాయి. ప్రతి స్కూల్లో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.